విశాఖ సాగరం అంతర్జాతీయ నౌకల సమీక్షకు వేదిక అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాపు 2 గంటలకు పైగా ఈ నౌకల తీరును బంగాళాఖాతంలో పరిశీలించారు. ఐఎన్ఎస్ సుమేధ నౌకలో ఆమె ఆసీనురాలై 6 వరుసల్లో బారులు తీరిన యుద్ధ నౌకల్లోని నావికుల నుంచి ఈ వందనం స్వీకరించారు. మొత్తం 72 నౌకలు ఈ ఐఎఫ్ఆర్లో పాల్గొన్నాయి. 19 విదేశీ నౌకలు కూడా ఇందులో ఉన్నాయి. భారత నౌకాదళం శక్తి పాఠవాల ప్రదర్శనకు కూడా ఈ ఐఎఫ్ఆర్ ఒక ప్రతీకగా నిలిచింది. ఫ్లీట్ రివ్యూ జరిగిన తీరును మా ప్రతినిధి కూర్మరాజు వివరిస్తారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ప్రధానమైన ఘట్టం విశాఖపట్నం తీరాన బంగాళాఖాతంలో మొత్తం 72 నౌకల ప్రదర్శన జరుగుతోంది. వీటిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలించారు. ఇవి మొత్తం 6 వరుసలుగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ 6 వరుసల నుంచి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ సుమేధలో ఆమె ప్రయాణిస్తూ మొత్తం వీటన్నిటినీ కూడాను పరిశీలించడం జరుగుతోంది. ఈ హెలికాప్టర్లు అలాగే యుద్ధ నౌకలు ఇవన్నీ కూడాను మొత్తం ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ప్రధానమైన ఆకర్షణగా ఉన్నాయి. విదేశాలైన బంగ్లాదేశ్, జపాన్, వియత్నాం, థాయిలాండ్ ఇలాగా మొత్తం ఈ దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలన్నీ కూడాను ప్రదర్శనలో ఉన్నాయి. అలాగే భారత్ కు సంబంధించి పరిశోధన నౌకలు కూడానేమో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో సబ్మెరైన్లు అలాగే వాణిజ్య నౌకలు ఇలాగే మరొక హెలికాప్టర్లు వీటిని కూడాను దాని నుండి సాహస కృత్యాలను కూడానేమో సముద్రంలో అంటే బంగాళాఖాతం నడి సముద్రంలోని వీటన్నిటిని ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడాను భారతదేశం తాలూకా నౌకాదళ శక్తి పాఠవాల్ని మిగిలిన ప్రపంచానికి చెప్పడం, అలాగే మిగిలిన ప్రపంచం నుంచి భారత్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే వాటిని తీసుకోవడం, ఈ 2 పరస్పర అంశాలని పరస్పర సహకారంతోటేమో వీటికి ప్రతీకగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2001లో ముంబైలో ప్రారంభమైన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2016లో విశాఖపట్నం కేంద్రంగా 2వ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. 3వది ఇప్పుడు 2026లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖ కేంద్రంగా బంగాళాఖాతంలోనే జరుగుతోంది. మొత్తం దేశ విదేశాల నుంచి, దేశ నలుమూలల నుంచి, మొత్తం పశ్చిమ కమాండ్ నుంచి అలాగే వచ్చిన అండమాన్ నికోబార్ దీవుల నుంచి కూడా వచ్చిన నౌకలన్నింటినీ కూడాను ఇక్కడ దాదాపు 45 నౌకాదళానికి చెందిన నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు వీటన్నిటిని ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడాను తమ పాఠవాలని ప్రదర్శిస్తున్నాయి. తమ శక్తి సామర్థ్యాలు తెలిపే విధంగా వాటిని ఈ ప్రదర్శనలో వాటిని వివరించడం జరుగుతోంది. అయితే ఈ భారత రాష్ట్రపతి ప్రయాణిస్తున్న నౌకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మిగిలిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మిగిలిన ఉన్నతాధికారులంతాను ఉండడం జరిగింది. మిగిలిన వేర్వేరు నౌకల్లోని ఈ మిగిలిన అధికారులు, ఉన్నతాధికారుల నుండి మొత్తం ఈ నౌకలతో సముద్రం మధ్యలో బంగాళాఖాతం సముద్రం మధ్యలోనేమో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఈ నౌకల ప్రదర్శనకు సంబంధించి దాన్ని మనం వీక్షించడం జరిగింది. భారత నౌకాదళానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇండియన్ ఫ్లీట్ రివ్యూలో చాలా ప్రధానమైన పాత్ర భూమిక పోషిస్తోంది. ఇది ఆపరేషన్ సింధూర్లోని కీలకమైన పాత్ర పోషించింది. అరేబియా సముద్రంలో దీన్ని మోహరించడంతో పాకిస్తాన్ హార్బర్ నుంచి ఏ రకమైన యుద్ధ నౌక కూడాను బయటికి రాలేని పరిస్థితి. పాకిస్తాన్ సరెండర్ అయ్యి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక ప్రధానమైన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది దాదాపు ఒక కదిలే ద్వీపంలాగా ఉంటుంది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అలాగే హెలికాప్టర్లు ఇవన్నీ కూడాను అక్కడ మనం చూస్తున్నాం. ఆ పైన హెలికాప్టర్లు ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. దాని మించే టేకాఫ్ చేసి ఇందాక విన్యాసాల్లో కూడాను ఐఎఫ్ఆర్లోని విన్యాసాల్లోనే మనం ప్రధానంగా అవి మనం చూసాం. అది ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు కానీ లేదంటే దాన్ని చూసి భారత నౌకాదళం ఎంతకో గర్వకారణం. ప్రపంచ దేశాల్లోని ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక ముఖ్య భూమిక అంటే నౌకాదళంలోనే ఒక ముఖ్య భూమిక
పోషించేదిగా ఉంటుంది. ఈ ఇండియన్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి భారత రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి చూస్తున్నాం మన ఆ నావికులంతా కూడాను ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ డెక్ మీదకి వచ్చి వారందరూ కూడాను భారత రాష్ట్రపతికి సెల్యూట్ చేయడం జరుగుతోంది. మొత్తం 72 నౌకలు ఈ ఇండియన్ ఫ్లీట్ రివ్యూలోనేమో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడాను మళ్ళీ రేపు మిలన్ 2026 ఎక్సర్సైజులు కూడాను బంగాళాఖాతంలో పూర్తవుతాయి. ఆ బంగాళాఖాతంలో పూర్తయిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన నౌకలు, అలాగే యుఎస్ నుంచి, అలాగే మిగిలిన దేశాల నుంచి వచ్చిన రష్యా నుంచి వచ్చిన నౌకలు కానీ మిగిలిన దేశాల నుంచి వచ్చిన నౌకలన్నీ కూడాను ఆయా ప్రాంతాలకి ఈ మిలన్ ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత వెళ్తాయి. నౌకాదళం అంటే జలాంతర్గాముల ఆ పాఠవాలు కూడాను అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయి. సింధుకీర్తి, సింధువీర్ ఈ జలాంతర్గాములు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇండియన్ ఫ్లీట్ రివ్యూలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ప్రదర్శన ద్వారా భారత నౌకాదళానికి చెందిన శక్తి పాఠవాలు అంటే సముద్ర గర్భంలోను కూడాను ఎలా అవి తమ పాఠవాలను ప్రదర్శించి నౌకల కదలికలను పసిగట్టి శత్రు నౌకల్ని మట్టుబెట్టడంలోని ఇవి ఈ జలాంతర్గాములు కీలకమైన పాత్ర వహిస్తాయి. ఈ జలాంతర్గాములను పరిరక్షించే విధంగా భారత నౌకాదళానికి చెందిన విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ఇవి కూడాను కీలకమైన పాత్ర వహించే దిశగా మొత్తం ఈ ఐఎఫ్ఆర్లో వీటి ప్రదర్శన జరుగుతోంది. భారత జలాంతర్గాములకు సంబంధించి ఈ జలాంతర్గాములు భారతదేశానికి ఎంతో భారత నౌకాదళానికి పెట్టని కోటగా వాటి సీక్రెసీని మెయింటైన్ చేయడంలోని, అలాగే శత్రు దేశాల నౌకల జాడను పసిగట్టడంలోని కూడా ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అలాగే వేరే జలాంతర్గాముల జాడను పసిగట్టడానికి కూడాను ఇవే కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. ఆ భారత నౌకాదళానికి చెందిన ఎయిర్ వింగ్ నుంచేమో ప్రత్యేకమైన హెలికాప్టర్లు, అలాగే విమానాలు కూడానేమో ప్రత్యేకంగా తమ ఆ పాఠవాలని ప్రదర్శించాయి. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.